భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు, వంగర గ్రామ ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ గారికి వంగర గ్రామ ప్రజల పక్షాన, పివి కుటుంబీకుల పక్షాన, గ్రామ ప్రజల పక్షాన, జిల్లా ప్రజల పక్షాన, దేశ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి ఈ పురస్కారం రావడం కొంత ఆలస్యమైనప్పటికీ పివి వివిధ హోదాల్లో దేశానికి అందించిన సేవలు, ప్రతిఫలాలను గుర్తించి ప్రభుత్వం ఈ మహోన్నతమైన పురస్కారాన్ని ప్రకటించింది. విద్యామంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా అటు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేశారు. వాటికి ఆ శాఖలకు వన్నె తెచ్చిన మహనీయుడు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా భూ సంస్కరణల చట్టాన్ని తెచ్చి చట్టం చేసేవాడు ఖచ్చితంగా ఆచరించాలనే ఆలోచనతో 800 ఎకరాల భూమిని గవర్నమెంట్కు, ప్రభుత్వానికి సరెండర్ చేసిన మహోన్నత వ్యక్తి. ఆ భూ సంస్కరణల చట్టంతోనే ఆయన పదవికి దూరం కావడం కూడా జరిగింది. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో భారతదేశం సంక్లిష్టంగా ఉన్న దశలో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారికి వంగర గ్రామం నుండి టెలిఫోన్ సంభాషణ ద్వారా పరిస్థితులను వివరిస్తూ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధిలోకి సాగాలి, ఏదైతే మనం ఏ కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటుందని సూచనలు చేసిన మహోన్నత వ్యక్తి. దాన్ని గుర్తించే పివి నరసింహారావు గారి సేవలను జాతీయ రాజకీయ రంగంలోకి తీసుకోవడానికి 1977లో హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ. అనంతరం కేంద్ర మంత్రిగా అనేక కార్యక్రమాలు, రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ ప్రధానిగా వారు బాధ్యతలు నిర్వహించినప్పుడు భారతదేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై ఉన్న దృశ్యమాలిక. వారు వెంటనే నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మన్మోహన్ సింగ్ గారిని తమ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా నియమించి ఇద్దరు ఈ ఆర్థిక వ్యవస్థను, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా ఎన్నో మహోన్నత సంస్కరణలు, మహోన్నతమైన ఆలోచనలు, మహోన్నతమైన ప్రణాళికలు రూపొందించారు. అందుకే ఆయన్ని భారతదేశ ఆర్థిక సంస్కరణ పితామహుడు అంటారు. నాటి ఫలాలే 35 సంవత్సరాల కింద ఏవైతే బీజాలు ఏర్పరిచారో అది మహావృక్షమై ప్రతిఫలాలను ఇస్తుంది. ఒక్కటే మనం చెప్పేది ఏంటంటే, విదేశాల్లో స్థిరపడ్డ సాంకేతిక రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న భారతీయ సోదరులు, ఎన్ఆర్ఐ సోదరులు, వారు మొత్తం సాఫ్ట్వేర్ రంగమే ఎంచుకోవడం జరిగింది. ఆర్థికంగా అది ఎదగడం జరుగుతున్నది. దీనికి మూల కారణం, మూల బీజం, మూల స్తంభం పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణలు. కొంత ఆలస్యం జరిగిన ఈ అవార్డు రావడం, ఈ పురస్కారం లభించడం ఆనందదాయకం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకత్వంలో చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు భారతరత్న ఇవ్వాల్సిందే అని ముక్తకంఠంతో కోరడం జరిగింది. ఇటీవల ఈ 2-3 రోజుల కాలంలో అద్వానీ కావచ్చు, కర్పూరి ఠాకూర్ కావచ్చు, మహోన్నత వ్యక్తులకు పురస్కారం లభించినప్పుడు కొంత పివి నరసింహారావు గారిని గుర్తించలేదేమో అనే బాధ వ్యక్తమైంది. ఏది ఏమైనా నరేంద్ర మోడీ గారు ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని మహోన్నత వ్యక్తికి మహోన్నత పురస్కారం, అదే భారతరత్న ఇవ్వడం చాలా ఆనందదాయకం. మరోసారి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు.